స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు క్రిస్పీగా టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్నాక్స్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా చేసుకొని తినచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4885. ఈరోజు అయితే సగ్గు బియ్యంతో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. వడల కంటే కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వేడి వేడిగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దానికోసం నేనైతే ఒక కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను. ఏవైనా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏవైనా తీసుకోవచ్చు. ఒక కప్పు వేసుకొని వాటికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వేయద్దు, వాటికి సరిపడా వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అవి నానాల కొంచెం జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో నానిపోతాయి అనమాట. ఆలోపు వేరుశెనగపప్పుని కొంచెం వేయించుకొని, అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని వాటిని క్రష్ లాగా పొడి చేసుకోవాలన్నమాట. నేను చిన్న రోలు ఉంటే దాంట్లో అయితే నూరేసుకుంటున్నాను. ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలా. దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఆలోపు చూడండి ఇవి అయితే నానిపోయాయి. వాటర్ ఇంకేం లేదు అందులో, మొత్తం పీల్చేసింది పొడి వేసిన వాటర్ అంతా. సరే ఇంక దాంట్లో అయితే నేను పొడి చేసి పెట్టుకున్న వేరుశెనగపప్పు అయితే వేసేసాను. దాంట్లో చిన్న చిన్నగా తరుక్కున్న అల్లము పచ్చిమిర్చి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఎక్కువ కొత్తిమీర అయితే వేసుకున్నాను. కరివేపాకు కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేయలేదు, ఓన్లీ కొత్తిమీర వేసేసుకుని దాంట్లో సరిపడా సాల్టు, అంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలా. దాంట్లో చాట్ మసాలా అయితే వేసాను. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. దానికి ఒక 2 ఆలు అండి, మీడియం సైజ్ ఆలు అయితే బాయిల్ చేసుకునేవి అయితే వేసుకుంటున్నాను. 2 మీడియం సైజు బాయిల్ చేసిన ఆలులు 2 వేసుకున్నాను. నేను తీసుకున్న సగ్గు బియ్యానికి 2 మీడియం సైజు ఆలు అయితే తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 2 గ్రేట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా స్మాష్ చేసే బదులు కూడా ఇట్లా గ్రేట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. బాగా స్మాష్ చేసేస్తే ఒక్కొక్కసారి అట్లా గట్టిగా అనిపిస్తుంది. అట్లా లేకుండా ఇట్లా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. మొత్తం చేత్తో మిక్స్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకోండి. నిమ్మరసం పిండితో కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా సింపుల్గా చూపిస్తున్నాను. అంటే ఇది ఫాస్టింగ్ ఉంటారు కదండి, ఉపవాసం చేస్తుంటారు దేవుళ్ళకి. ఆ ఉపవాసం టైంలో ఆనియన్ లేకుండా ఇలా కొట్టి చేసుకొని తినొచ్చు అనమాట. లేదు మేము ఆనియన్ వేసుకోవాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం పిండి మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. ఇట్లా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకొని చేతులకైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. కొంచెం అంటుకునిద్ది అనమాట చేతులకైతే. మనం అది తీసి ముద్దలు చేసి పెట్టేటప్పుడు మనకి కొంచెం చేతికి అంటుకుంటే 2 చేతులకు ఆయిల్ పూసేసుకొని ఇట్లా చూపించే విధంగా ఈజీగా చేసుకోవచ్చు. వడ కంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం వడ నానబెట్టాలా, రుబ్బాలా, ఇదంతా ప్రాసెస్. దానికి బదులు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇట్లా అయితే ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లోనే నేను కాలుస్తున్నాను. మీడియం లో ఫ్లేమ్ అవసరం లేదు. మనం తక్కువ ఫ్లేమ్లో పెడితే ఫ్రై చేసామనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది. జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఫ్రై చేసుకోవటమే. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. ఇవైతే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. మామూలుగా ఇంక సోడా ఏమి వేయం కదా, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. నార్మల్గా పీల్చుకుంటుంది. నార్మల్గా మనం తినేటప్పుడు కూడా మనకు అంతగా అనిపించదు ఆయిల్గా. అంత బాగుంటాయి అనమాట. చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగుంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతాయండి వేడి మీద తింటుంటే. చాలా బాగుంటాయి. అలాగే నేను మళ్ళీ నెక్స్ట్ చేసి పెట్టుకుని కూడా వేసేస్తున్నాను. మళ్ళీ రెండో బ్యాచ్గా వేసుకుంటున్నాను. ఇట్లా ఇంకా అన్నీ చేసుకోవటమే. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో, చాలా బాగా వస్తాయి. ఎరగను కూడా ఎరగవండి. కొంచెం వేసేటప్పుడు ఎరుగుతాయి, ఎట్లా అని ఉండదు. చేతితోనే చేసేసుకొని అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. కవర్తో కూడా పని లేదు, చేతితోనే వేసేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అద్దరిపోతాయి అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. ఇట్లాగే మంచి మంచి రెసిపీస్తో వస్తుంటాను. చూడండి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా వేస్తున్నాను. అలా అన్నీ వేసుకోవటం చాలా బాగుంటాయండి. ఇట్లా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు. అప్పటికప్పుడు ఈజీగా ఏం చేయాలో అర్థం కానప్పుడు
అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా చేసి పెట్టచ్చు. అప్పుడు దేవుళ్ళకి ప్రసాదంలాగా కూడా పెట్టచ్చు. చాలా బాగుంటాయి. చూడండి అన్నీ రెడీ అయిపోయి నేనైతే ప్లేట్లకు అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీకు సౌండ్ కూడా వినిపిస్తాను ఇప్పుడు. చూడండి అన్నీ నేను ఎక్కువ చేసి బాగా నచ్చాయి మా పిల్లలకి, మా వారికి. ఇది అంటే మా ఆనియన్ అయిపోతే దేవుడికి కూడా పెట్టచ్చండి. ఆనియన్ వేస్తే పెట్టకూడదు. ఈ సగ్గుబియ్యం అనేది నార్త్ సైడ్ ఎక్కువ ఫాస్టింగ్లో ఎక్కువ వాడుతుంటారనమాట. చాలా బాగా వాడతారు ఎక్కువ ఫాస్టింగ్ ఉపవాసాలు ఉన్నప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. నేనైతే చూపిస్తున్నాను చూడు, సౌండ్ కూడా చూపిస్తాను మీకు. ఎంత ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా క్రిస్పీ ఎంత బాగుందో. ఇది అంత మనం తుంచుతుంటేనే అంత క్రిస్పీగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.